అఖిల్ టైం అయింది, వెళ్దాం పదా. వస్తున్నానన్నయ్య. తొందరగా రా, లేట్ చేయకు. నేను కార్ దగ్గర ఉండు, నేను వచ్చేస్తాను. లేట్ అయితే అభి కోపడతాడు రా. 2 minutes లో రావాలి, సరేనా? నువ్వు వెళ్ళన్నయ్య, నేను వచ్చేస్తాను. ఎక్కడికి అఖిల్? చిన్న పని ఉంది, చూసుకుని వెంటనే వచ్చేస్తాను. ఇప్పుడే వెళ్ళాలా? వెళ్ళాలి. ఆ పనేదో మీ అన్నయ్యలే చేయొచ్చు కదా. మనకిప్పుడే కదా పెళ్ళైంది, వాళ్ళకి ఎప్పుడో పెళ్ళైంది. త్వరగా వచ్చేస్తానే. డిసప్పాయింట్ చేసావు అఖిల్. సారీ రా బంగారం, వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను, తొందరగా వచ్చేస్తాను. ఓకేనా? ఓకేనా? ఇంత లేట్ అయితే ఎలా అమ్మా? స్కూల్కి ఎప్పుడు వెళ్తారు? నాకు త్వరగా తలదు నాన్న, వెళ్తాము. ముందు నాకు దువ్వు డాడీ. అనుదైపోగానే నీకు దూతాను. నువ్వు ఫస్ట్ ఎప్పుడు తనకే దువ్వుతావు. అబ్బా నొప్పికుంది నాన్న, కొంచెం మెల్లగా దువ్వు. ఓకే, సారీ నాన్న, సారీ. ఎందుకు డాడీ మళ్ళీ దాని హెయిర్ తడిపేస్తున్నావు? వాటర్ స్ప్రే చేస్తే హెయిర్ ఈజీగా దువ్వచ్చు. ఎక్కువ స్ప్రే చేయకు నాన్న, జలుబు చేస్తుంది. ఏం కాదమ్మా. అబ్బా నొప్పికుంది నాన్న. డాడీ తనొచ్చింది. నొప్పికుంది నాన్న. ఆగండి. ఆ దువ్వెనిటివ్వండి, నేను దువ్వుతాను. పర్లేదండి, నేను చూసుకుంటాను. వాళ్ళని చూసుకోవడానికి నేను వచ్చింది. ఇవ్వండి. ఈ పనులన్నీ చేయడానికి నేనున్నాను. ఇక నుంచి వీళ్ళిద్దరి బాధ్యత నాది. వీళ్ళకి సంబంధించిన పనులన్నీ నేనే చూసుకుంటాను. వీళ్ళ గురించి మర్చిపోయి మీరు మీ పనులన్నీ చూసుకోండి. మీరు చాలా చక్కగా నొప్పి లేకుండా దూతున్నారు. రోజు ఇలాగే దువ్వి జడవేస్తాను. నాకు కూడా దువ్వుతారా? నీకు కూడా. మీకు స్నానం చేయిస్తాను, బట్టలు తొడుగుతాను, అన్నం తినిపిస్తాను, హోంవర్క్ చేయిస్తాను, నిద్ర కూడా పుచ్చుతాను. మీకేవో పనులున్నాయని మావయ్య గారు చెప్పారు కదా, వెళ్ళండి, మళ్ళీ లేట్ అవుతుంది.
ఏంటి అఖిల్ ఇంత లేటు? మొహం అలా పెట్టుకున్నావేంటి? వచ్చేసానుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? చిరాకు పడుతున్నావేంటి అఖిల్? నేను ఎలా ఉంటే నీకెందుకు? ఏమైంది? ఏం లేదులే. ఫైల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా? తీరా అక్కడికి వెళ్ళాక ఏదైనా ప్రాబ్లం వస్తే బాగోదు, అభి తిడతాడు. ముందు నీ అకౌంట్స్ చూసుకో. నేను కరెక్ట్గానే ఫైలింగ్ చేశాను. ఏమైంది అఖిల్? అభి వస్తున్నాడు, వెళ్ళి కార్లో కూర్చో. వెళ్దాం అభి. రే అఖిల్, ఆ ఫైల్ ఇటు ఇవ్వు. నువ్వు మాతో రానవసరం లేదు, లోపలికి వెళ్ళి. అదేంటి వాడు రాకపోతే ఎలా? మనం వెళ్దాం. ముగ్గురు వెళ్ళాలని నాన్న చెప్పారు కదా. నేను మేనేజ్ చేస్తాను కదా. వీడి ఇంట్లో ఉండి ఏం చేస్తాడు? వాడికి కొత్తగా పెళ్ళైంది, అర్థం చేసుకో. అదే విషయం. ఇందాక నుంచి సారు మొహం మార్చుకొని చిరాకు పడుతున్నాడు. ఏరా, నువ్వైనా చెప్పచ్చుగా. అభి అన్న ఎలా నువ్వు అర్థం చేసుకోవచ్చుగా. మనకంత బుర్ర ఉంటేగా ఎప్పుడు లెక్కలు చూసుకోవడం తప్ప ఇంకా వేరే పనేముంటుంది? అందుకే వదిలి నిన్ను తిట్టేది. మరి మరి హారిక నేను తిట్టలేదుగా. తిట్టలేదు కానీ అలిగింది. అంతే అఖిల్, ఆడవారు అలాగే అలుగుతారు. నువ్వు పని చెయ్యి, నువ్వు వెళ్ళేటప్పుడు హారికకి గిఫ్ట్ తీసుకెళ్ళు. ఎందుకు? కూల్ చేయడానికి. లేడీసు పొగడతలకి కానుకలకి పడిపోతారు. ఎంత కోపంగా ఉన్నా ఇట్టే కరిగిపోతారు. ఇలాంటి లెక్కలు నీకు బాగా వచ్చన్నయ్యో. థ్యాంక్స్ అన్నయ్య, అర్థం చేసుకున్నందుకు. ఇట్స్ ఓకే. మరి వసు వదిన కూడా సారీ అన్నయ్య. వన్స్ అగైన్ థ్యాంక్స్ అన్నయ్య. ఓకే బాయ్. బాయ్ రా. రే అఖిల్, గిఫ్ట్ తీసుకెళ్ళరా. దానికి నేనే పెద్ద గిఫ్ట్ అన్నయ్య, వేరే గిఫ్ట్ అవసరం లేదు. చెప్తే వినడు. ఏదైనా క్షవరం అయితే గాని ఎవరికేం తెలియదులే. ఆడవాళ్ళకి గిఫ్ట్ ఇస్తే కూల్ అవుతారా? అభి, నువ్వేంటి ఆలోచిస్తున్నావు? నువ్వు వెళ్ళనే, నేను వస్తాను. అభి, కొంపదీసి నువ్వు కూడా. తప్పేముంది, నీకు కూడా కొత్తగా పెళ్ళైంది కదా, సరదాలు అవి ఉంటాయి కదా. నువ్వు బయలుదేరు, నేను వెనకాలే వస్తాను. వస్తావా? వెయిట్ చేయనా? వెళ్ళు. త్వరగా రా మమ్మీ, స్కూల్కి లేట్ అవుతుంది. అసెంబ్లీ హాల్లో ముందుండాలి. లేటుగా లేచావు, గొడవ పెట్టుకుని అలిగావు, ఇప్పుడు లేట్ అవుతుంది అంటున్నావు. లేట్గా వెళ్తే మిస్ పనిష్మెంట్ ఇస్తుంది మమ్మీ. అదే చెప్తున్నాను, రేపటి నుంచి ఎర్లీగా రెడీ అవ్వాలి. త్వరగా తీసుకెళ్ళు మమ్మీ. నడు. ఆగు బన్నీ, అను కీర్తి కూడా రావాలి కదా. అందరూ కలిసి వెళ్దురు గాని, నువ్విక్కడే ఉండు, నేను వాళ్ళని తీసుకొస్తాను. సరే మమ్మీ. తను మీ పాత మమ్మీలా ఉండదు కూడా. మీరు తన పిల్లలు కాదు కదా. తినొచ్చాక మీ రూమ్లో ఉండడు. మీ డాడీ పక్కన మీరు పడుకోలేరు. మీ డాడీ మీకు చాక్లెట్స్ కూడా తీసుకురారు. మీకు అన్నం తినిపించరు, మీతో హోంవర్క్లు కూడా చేయించరు. తను మమ్మల్ని చూసుకోదా? మీ డాడీని చూసుకుంటుంది, మీ డాడీనే ఇష్టపడుతుంది.
ఏంటమ్మా స్కూల్కి టైం అవుతుంటే మీరింకా రెడీ అవ్వలేదు? జడ వేసి వెళ్ళిపోయావు. మమ్మల్ని ఎవరు రెడీ చేస్తారు? నేను రెడీ చేస్తాను. మాకు అన్ని పనులు చేస్తానంటున్నావు. మా కొత్త పని మంచివా? నేను పని మనిషిని కాదమ్మా, మీకు కొత్త మమ్మీని. నువ్వు మంచిదానివా చెడ్డదానివా? మంచిదాన్ని. నువ్వు మమ్మల్ని కొడతావా? లేదమ్మా, చాలా బాగా చూసుకుంటాను. సరే గాని స్కూల్కి లేట్ అవుతుంది. మీ యూనిఫామ్స్ ఎక్కడా? అన్నీ చూసుకుంటానన్నావుగా, మా యూనిఫామ్ ఎక్కడుందో చూసుకో. మమ్మీ, యూనిఫామ్ పిల్లో కింద దాచిపెట్టారు. అల్లరి పిల్లలు. బన్నీ, నువ్వు బయటికెళ్ళు. వీళ్ళని త్వరగా తీసుకురా మమ్మీ, నాకు లేట్ అవుతుంది. సరే, నువ్వు వెళ్ళు. ఓకే మమ్మీ. రా. పావని, పావని, ఏంటత్తయ్య? అను కీర్తిలను రెడీ చేసావా? స్కూల్కి లేట్ అవుతోంది. వసు రెడీ చేస్తోందని. ముందు వాణ్ణి రెడీ చేసి తర్వాత వాళ్ళని రెడీ చేసిందా? వీడు వాళ్ళకంటే పెద్దవాడుగా, తనంతట తను రెడీ అవ్వలేడా? అప్పుడే వేరుభావం చూపిస్తోందా? అదేం లేదత్తయ్య, అను కీర్తిలను ఇందాకే రెడీ చేసింది. అదిగో వసు వస్తోంది. త్వరగా వెళ్దాం. తన స్కూల్ ఎక్కడా? ఎస్ఆర్ నగర్ అత్తయ్య. వీళ్ళ స్కూల్ జూబ్లీ హిల్స్ లో. ముగ్గురు ఒకే కార్లో ఎలా వెళ్తారు? ఎస్ఆర్ నగర్లో బన్నీని దింపి జూబ్లీ హిల్స్కి వెళ్తాను. వాడి స్కూల్ అటుంది, వీళ్ళ స్కూల్ ఇటుంది. వీళ్ళకి లేట్ అవుతుంది కదా మరి. అంటే బన్నీకి 9కి స్కూలు, వీళ్ళకి 9:30కి అత్తయ్య. బన్నీని అక్కడ దించి వీళ్ళని ఇక్కడ దించేసరికి లేట్ అవుతుంది. పావని, ఒక పంచే, ముందు మన పిల్లల్ని కార్లో పంపించు. బన్నీకి ఏదో ఒక ఏర్పాటు చేద్దాం. అలాగే అత్తయ్య. రండి పిల్లలు, పదండి. మమ్మీ, స్కూల్కి లేట్ అవుతుంది. కంగారు పడకు, నేను పంపిస్తాను. నేనెప్పుడు స్కూల్కి లేట్గా వెళ్ళలేదు మమ్మీ. ఫస్ట్ టైం మిస్ నన్ను తిడుతుంది. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. వాళ్ళని పంపించేసి నన్ను ఆపేశారు. వాళ్ళకన్నా నన్ను తక్కువ చేశారు. ఇదే మన అమ్మమ్మ అయితే అలా చేసేదా? తాతయ్యకి చెప్పి నన్ను వెంటనే స్కూల్కి పంపించేది. నాకు లేట్ అవ్వకుండా ఉండేది. మిస్ నన్ను తిట్టేదే కాదు. వీళ్ళకి నేనంటే అస్సలు ఇష్టం లేదు మమ్మీ. అందుకే ఇలా చేస్తున్నారు. నేను కూడా మన ఇంటికి వెళ్ళిపోతాను మమ్మీ. అలా అనకూడదు బన్నీ, తప్పు. నువ్వు స్కూల్లో ఉండాలి, అంతే కదా? పద, నేను తీసుకువెళ్తాను.
ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉందే. అయ్యో 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 అయ్యో, ఎంత పెట్టారో ఎంత పెట్టారో. వదినా వదినా, అయ్యో రామా, అయ్యో ఏంటిదినా? ఏంటా కంగారు? అయ్యో, మన ఇంట వంట ఇలాంటివి ఎప్పుడైనా విన్నారా కన్నారా వదినా? ఏమైంది? మీ రెండో కోడలు వసు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? తన కొడుకుని వెంట పెట్టుకుని స్కూటీలో టింగురంగా అంటే వెళ్ళిపోయింది. అలా ఎలా వెళ్ళింది? బన్నీకి ఏదో ఏర్పాటు చేస్తానని చెప్పాను కదా, అంతలోనే వెళ్ళిపోయిందా? అంటే నీకు చెప్పకుండానే వెళ్ళిపోయిందా? అయ్యో భగవంతుడా, నేను బతికుండగానే నీకు గడ్డి రోజులు వచ్చాయేంటి వదినా? రామ్మోహన్ రావు గారి రెండో కోడలు బలాదూర్గా స్కూటీలో తిరగటం చూసిన జనాలు ఏమనుకుంటారు? పోయింది పోయింది, మొత్తం మన పరువు మొత్తం పోయింది. మన పరువు మొత్తం గంగలో కలిసిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అయ్యో అయ్యో వదినా, నీకు ముందే చెప్పాను దాన్ని తలకెక్కించుకోవద్దు అని. అది నీ తల కొట్టేసి తల పొగురుతో వెళ్ళిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో వదినా. ఇంకా ఏం మించిపోలేదు, ఇకనైనా దాన్ని అదుపులో పెట్టొదినా. లేదంటే నీ పరువు, అన్నయ్య పరువు, ఈ కుటుంబం పరువు మొత్తం గోదాట్లో కలిపేస్తుంది. మేలుకో వదినా, మేలుకో, తెలుసుకో, కళ్ళు తెరుచుకో. ఏయ్, భయపడ్డావు కదా, భయపడ్డావు కదా. నువ్వు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకోసమే తిరిగి వచ్చాను. అంతా అబద్ధం. ఏం మర్చిపోయావు చెప్పు. పర్సా, మొబైలా? ఉహుం, నీ ప్రేమ. చా, నాపై నీకు ప్రేమ కూడా ఉందా? ఉంది కాబట్టే వచ్చాను. ఈ రోజంతా నీతోనే ఉంటాను. నేనుండలేను, నాకు కిచెన్లో పనుంది. బాయ్. ఏ హారిక, ఏంటి హారిక? నీకోసం కష్టపడి పెద్దన్నయ్య మీద చిరాకు పడి చిన్నన్నయ్యని దయతలిచి వదిలేసి వచ్చాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఏంటి ఫీల్ అవుతున్నావా? ఊరికే టీజ్ చేశాను, సారీ. నేను కూడా ఊరికే ఫీల్ అయినట్టు యాక్ట్ చేశాను. నువ్వు దొంగవి అఖిల్. ఏ నువ్వు కదా? ఇందాక నువ్వు వెళ్తుంటే బాధగా అనిపించింది. నేను కూడా నిన్ను వదిలేసి వెళ్తున్నందుకు బాధపడ్డాను. ఇప్పుడు తిరిగొచ్చినందుకు హ్యాపీగా ఉంది. సేమ్ ఫీలింగ్. ఇప్పుడు చెప్పు, నాకేమిస్తావు? ఏం కావాలబ్బాయ్? నాకు ముద్దు కావాలమ్మాయి. అవన్నీ తర్వాత. నాకు ఇప్పుడే కావాలి. హారిక, హారిక, చిన్నడా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? పిడకలు కొడుతున్నానే. పానకంలో పుడక, కంట్లో నలుసు, చెప్పులో రాయి, చెవులో జోరిగా. అదేంట్రా అలా తిడుతున్నావు? తిట్టక? అసలు నీకు సెన్స్ ఉందా? లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా నీకు? తీసుకుని వచ్చేస్తావాలా? ఎప్పుడు అలాగే వస్తారు కదరా. ఇప్పుడు నాకు పెళ్ళయింది కదే. అయితే ఏమైంది? అయితే ఏమైందా? ఇంట్లో పొడుస్తా.